ఎట్టయితే విజయమ్మ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేశారో చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి కూడా రిజైన్ చేసి సమైక్యాంధ్ర కోసం జనాల్లోకి రావాలని చెప్పి ప్రజలందరూ ఉబ్బెత్తున ముందుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ సమైక్యవాదానికి నినాదం ఇస్తూ రాజీనామా చేశారు. హర్షదాయక విషయము. కానీ ఇంతవరకు కూడా సమైక్యవాదం అంటున్న చంద్రబాబు నాయుడు తమ్ముళ్లు రాజీనామా చేయలేదు. వాళ్ళు సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో కలవాలి. జగన్మోహన్ రెడ్డి కానీ అటు వైఎస్ విజయమ్మ గారు కానీ సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నామని వాళ్ళు పదవులకు రాజీనామా ఇచ్చారు. ఎప్పుడైతే పదవులు రాజకీయ నాయకులు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మేము వాదనేయమంటే మీరు స్వచ్ఛందంగా సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే మీరు రిజైన్ ఇవ్వండి. రిజైన్ ఇచ్చి ఇవ్వగలిగితే పార్లమెంట్ స్తంభిస్తుంది, అసెంబ్లీ స్తంభిస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఒక మెసేజ్ అనేది ప్రజల యొక్క ఆకాంక్ష అనేది ప్రతి ఒక్కరికి వ్యక్తపరచడానికి ఒక భావం కలుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు రాజీనామా చేయటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళ యొక్క స్టాండ్ ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, ఎంత ఇదిగా రాష్ట్రం గురించి పోరాటం చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అది తెలుసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాల్సిందని. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బలపరచడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే అవి కాంగ్రెస్ సంక్షేమ పథకాలని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి అభిష్టం మేరకు తెలంగాణ డివైడ్ అయిందని చెప్పేసి ఆంధ్ర ప్రజల యొక్క భావాల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంటే నిశ్చితంగా పరిశీలన చేస్తున్న ఆంధ్ర ప్రజలు ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి నీ యొక్క స్టేట్మెంట్ ఉపసంహరించుకోమని చెప్పి ముక్త కంఠంతో నినాదం చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారనే విషయాన్ని ఈ ఉద్యమం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు వైఎస్ విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పదవులకు కూడా తెగించి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమం సమైక్యాంధ్ర కోసం ఉద్యమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక సమైక్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ప్రజలు కూడా సమైక్యంగా ఉండాలి. ముందు జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్ గా రాజీనామాలు చేసి వాళ్ళు దేశభక్తిని చాటుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. దీని గురించి రాష్ట్ర ప్రజలు మొత్తం హర్షిస్తున్నారు. కానీ పర్యాటక శాఖ మంత్రి దయాదాక్షంతో ఇచ్చిన మంత్రి పదవిని అనుభవిస్తూ కూడా నువ్వు ఒక ఆంధ్రుడై ఉండి కూడా నీ పదవికి రాజీనామా చేయకుండా కాపాడుకున్నావు. ఎందువల్ల? కానీ నిన్ను కూడా ప్రజలు క్షమించరు, తిరగబడతారు. చిరంజీవి గారు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం అండి. బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల పట్ల, సీమాంధ్ర పట్ల, అలాగే అన్ని ప్రాంతాల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు వాళ్ళ పదవులను వదిలేసి. ముఖ్యంగా మేము వైఎస్ విజయమ్మ గారిని అలాగే జగన్ గారిని కూడా చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే వారు ఎంతో చిత్తశుద్ధితో ఈ యొక్క ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ వారి పదవులకు త్యాగం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని కలిసి ఉండాలనే ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది. ఈ తరుణంలో దమ్ము, ధైర్యం కలిగినటువంటి నాయకులు మాకిద్దరే కనిపించారు. జగన్ గారు, వాళ్ళ తాలూకు తల్లిగారు అయినటువంటి విజయమ్మ గారు. వీళ్ళిద్దరూ కూడా ఒక పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా రెండు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని మన సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డేరింగ్ గా, చాలా ధైర్యంగా ముందుకొచ్చి మహిళ అయినప్పుడు కూడా ఒక రాజీనామా లేఖను ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇలాంటి ప్రాంతీయ పార్టీలు కలిగిన అధ్యక్షులు ఏ ఒక్కరు కూడా ఈ రోజుకి రాజీనామా లేఖను మనకి సమర్పించడం జరగలేదు. గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గాని ముందుగా రాజీనామా చేశారు. ఇది దేశం గర్వించదగ్గ మంచి పరిణామం. ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ కానీ, జాతీయ పార్టీలో కానీ ఎవరైనా ఒక ఉద్యమం చేస్తే ముందుగా వచ్చి రాజీనామా చేసే దాఖలాలు లేవు. కానీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం గౌరవ అధ్యక్షులు రాజీనామా చేశారు, ఆ పార్టీ నాయకులు రాజీనామా చేశారు. ఇది ప్రజలందరూ గుర్తించాలి. ఈరోజు దొంగ నాటకాలు ఆడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేము రాజీనామా చేసేసాము, మేము సమైక్యవాదం కట్టుబడి ఉన్నామని చెప్పేసి అంటున్నారు. రాజీనామా అంటే ఎవరికి ఇవ్వాలి?